ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలను ధ్యాన భాగంగా మనం తీసుకున్నాం. ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టాం. అదేంటంటే ప్రభు రెండోసారి ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు, ఏం చేస్తాడు. ఈ 3 అంశాలను మనం ఇప్పుడు ఈ టెక్స్ట్లో చూడబోతున్నాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనములో ఎలా వస్తాడు, 15, 16 వచనాలలో ఎందుకు వస్తాడు, 17 నుంచి 20 వచనాలలో ఏం చేస్తాడు. వీటి ప్రశ్నలకు అక్కడ జవాబు దొరుకుతుంది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించండి తండ్రి. వాక్యం వినేటప్పుడు మనసు అటు ఇటు పోకుండా వాక్యం మీదే మా మనసు నిలిచేలా మనస్సు అనో నేత్రాలు తెరవమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము ప్రకటన గ్రంథాన్ని ప్రతి నెల చివరి ఆదివారం అంటే 4వ ఆదివారం ధ్యానం చేస్తాం. యేసు ప్రభు రెండోసారి ఎలా వస్తాడు అన్నది మొదటి అంశం. ఇప్పుడు మొదటి అంశాన్ని చూద్దాం. ఎలా వస్తాడు? 14వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు. చాలు. మనిషి కుమారుని పోలిన ఒకడు ఎలా వస్తాడు? మనుష్య కుమారుని, వినండి జాగ్రత్తగా, అంటే మనిషిగా వస్తాడు అని అర్థం. ఇప్పుడు మనల్ని ఎవరైనా చూస్తే పులి అంటారా, సింహం అంటారా, ఏమంటారు? మనిషి అంటారు. మనిషికి పుట్టిన వారిని ఏమంటారు? మనిషి అంటారు. సో ఈ లోకములో మొదటిసారిగా యేసు ప్రభు మనిషిగానే జన్మించాడు, మనిషిగానే చనిపోయాడు, మనిషిగానే తిరిగి లేచాడు. ఆయన వెళ్ళేటప్పుడు చాలామంది ఆయన వైపు చూశారు. అప్పుడు దూతలు అన్నారు, ఆయన ఎలాగూ వెళ్ళుచున్నాడో అలాగే తిరిగి వస్తాడు. అంటే ఎలా వెళ్ళాడు? మనిషిగా వెళ్ళాడు. మళ్ళీ ఎలా వస్తాడు? మనిషిగా వస్తాడు. చాలా జాగ్రత్తగానండి దేవుని బిడ్డలారా. ఇక్కడ మొట్టమొదటిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, రెండోసారి యేసు ప్రభు అదే మనిషిగా ఎలా వస్తాడు? క్రాస్ రిఫరెన్స్. ఓకే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. సూర్యుని యొక్క ప్రకాశము కలిగి రెండోసారి ఆయన రాబోతున్నాడు. మొదటిసారి ఎలా వచ్చాడు? మహిమను కప్పుకొని వచ్చాడు. ఇప్పుడు రెండోసారి ఎలా రాబోతున్నాడు? మహిమతో రాబోతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును. ఎలా రాబోతున్నాడు? మహిమతో. ఓకే, జాగ్రత్తగానండి. మొదట ఎలా వచ్చాడు? మహిమను కప్పుకొని వచ్చాడు. రెండోసారి ఎలా రాబోతున్నాడు? మహిమతో రాబోతున్నాడు. మొదటిసారి మహిమను కప్పుకొని ఎందుకు వచ్చాడు? మొదటిసారి మహిమను కప్పుకొని ఎందుకు వచ్చాడంటే మానవ జాతిని రక్షించడానికి. మొదటిసారి ఎలా వచ్చాడో విన్నాం, రెండోసారి ఎలా రాబోతున్నాడో విన్నాం. చెప్పండి,
మొదటిసారి మహిమను కప్పుకొని వచ్చాడు మనిషి కుమారుడుగా, మనుష్యుడుగా. రెండోసారి అదే మనిషి కుమారుడు, అదే మనిషిగా ఆయన మహిమతో రాబోతున్నాడు. ఆ మహిమ ఎలాంటిదంటే, మీరు చదివిన మత్తయి సువార్త 17:2 ప్రకారం అక్కడున్న శిష్యులు ఆ మహిమను చూడలేక బోళ్ళన పడ్డారు. యేసు ప్రభు సిలువుకు వెళ్ళేటప్పుడు సైనికులు వచ్చారు. యేసు ప్రభు సైనికులతో అడుగుతున్నాడు, మీరు ఎవరిని ఎదుగుతున్నారు? అప్పుడు సైనికులు అన్నారు, నజరేయుడైన యేసుని. అప్పుడు యేసు అన్నాడు, నేనే అనగా వాళ్ళు బోర్లన పడిరి. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటిసారి ఆయన చూడగలిగారు, కానీ రెండోసారి పాపులు ఆయన చూడలేరు. మొదటిసారి ఆయన దూషించగలిగారు, రెండోసారి ఆయన ఎదుట నిలబడలేరు. రెండోసారి ఆయన ఎలా రాబోతున్నాడంటే మహిమతో రాబోతున్నాడు. ఏమండి, మధ్యాహ్నం వేళ సూర్యుడిని మన కళ్ళు అలా పెట్టి చూడలేవు. కోటి సూర్యకాంతుల కంటే అధిక కాంతి కలిగిన ఆ దేవుణ్ణి పరిశుద్ధులు తప్ప పాపులు చూడలేరు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి నేత్రం ఆయన చూసి రొమ్ము కొట్టుకొనును అంటే దాని అర్థం నిలవలేరు ఆయన ఎదుట పాపులు అని దాని అర్థం. ఇక్కడ ఇంకొంచెం లోతుగా చెప్తాను. పాయింట్ 1, ఎలా రాబోతున్నాడు ఆయన? మనిషి కుమారుని పోలి కదా. దేని మీద వస్తాడు? ఆ మనిషి కుమారుడు దేని మీద వస్తాడు? అదే 14వ వచనము. ఇంకొక మాట ఉంది, చదవండి. పాయింట్ 2, 1 ఏ రూపం అని చెప్పాము? మనిషి కుమారుని రూపం. ఇప్పుడు దేని మీద వస్తాడు? మేఘం మీద వస్తాడు. మొదటి రాకల్లో ఎలా వచ్చాడు? తల్లి గర్భాన అనగా మరియమ్మ గర్భాన వచ్చాడు. కానీ రెండోసారి ఎలా వస్తున్నాడు? మేఘం మీద వస్తున్నాడు. చాలా జాగ్రత్తగానండి. మొదటిసారి ఎందుకు ఆయన మరియమ్మ గర్భాన రావాల్సి వచ్చింది? మానవులు దేని చేత ఉన్నారు? అపరాధముల చేత, పాపముల చేత నింపబడి ఉన్నారు, చచ్చిన స్థితిలో ఉన్నారు. మానవ జాతిని రక్షించాలి అని అంటే దేవుడు శరీరధారిగా ఈ లోకములో జన్మించాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చాలా జాగ్రత్తగానండి, దేవుడు ఆత్మస్వరూపి అంటే దేవుడికి ఏమి లేదు, శరీరము లేదు. కాబట్టి దేవుడు ఏం ధరించుకున్నాడు? శరీరం ధరించుకున్నాడు. బాగా వినండి. ఇప్పుడు శరీరం ధరించుకున్న దేవుడు అలాగే ఉంటాడా? మళ్ళీ ఆత్మస్వరూపి అయిపోతాడా? శరీరం ధరించుకున్న ఈ దేవుడు ఆ మహిమ శరీరంలోనే ఉంటాడా, లేకుంటే ఆత్మస్వరూపి అయిపోతాడా మళ్ళీ? బాగా వినండి. యేసు ప్రభు ఏ శరీరం అయితే ధరించుకొని ఈ లోకంలో చనిపోయి ఆయన మళ్ళీ తిరిగి లేచినప్పుడు శిష్యులు ఆయన గుర్తుపట్టారా, గుర్తుపట్టలేకపోయారా? గుర్తుపట్టారా, పట్టలేకపోయారా? పట్టారా, పట్టలేకపోయారా? పట్టారు, గుర్తుపట్టారు. పట్టకపోతే ఆయన సింహమో పులో. ఆయన పట్టారు అని అంటే ఆయన ఎవరు? మీరు ఏం చదివారు ఇప్పుడు? మనుష్య కుమారుని పోలి అంటే ఆయన గుర్తుపట్టారు. గుర్తుపట్టకపోతే ఆయన్ను చూసి రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరము లేదు కదా. ఆలోచించండి దేవుని బిడ్డలారా. మొదట ఎందుకు ఆయన తల్లి గర్భాన పుట్టాడు అంటే మానవ జాతిని ఏం చేయాలి? రక్షించాలి. కాబట్టి ఆ కార్యం అయిపోయింది. ఇప్పుడు రెండోసారి ఎలా వస్తున్నాడు? ఎలా వస్తున్నాడంటే మేఘం మీద వస్తున్నాడు. ఓకేనా? ఏమ్మా క్రాస్ రేపు చదువు పాప. మత్తయి సువార్త 24:30 వచనం. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడెను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను, విన్నారా? ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘారుడై. ఎలాగా? దేని మీద వస్తున్నాడు? మేఘం మీద వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. రెండోసారి మన అంశం ఏంటి? ప్రభు రెండోసారి ఎలా వస్తున్నాడు? పాయింట్ 1 మనిషి కుమారుని పోలి. పాయింట్ 2 మేఘము మీద. పాయింట్ 3 ఏమి ధరించి వస్తాడో? 14వ వచనం 3వ పాయింట్. 14వ వచనం ఏమి ధరించుకొని వస్తాడో? ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును. చాలు.
ఆయన ఎలా వస్తాడు? ఒకటి, మనిషి కుమారుని పోలి. దేని మీద వస్తాడు? మేఘం మీద. ఏమి ధరించి వస్తాడు? సువర్ణ కిరీటము ధరించి వస్తాడు. సువర్ణ కిరీటం. మొదట ఏం ధరించాడు? 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు పరమను విడిచి భూలోకములో ఆయన కన్య గర్భాన పశువులో బెత్లెహేములో జన్మించినప్పుడు ఏమి ఆయన ధరించి వచ్చాడు ఈ లోకానికి? ఏం ధరించుకొని వచ్చాడండి? రిక్తునిగా. రిక్తునిగా అంటే అండి తను తాను అర్పించుకొని అన్నీ ఇచ్చేసుకొని తనకంటూ ఏమీ ఉంచుకోలేదు. పుట్టినప్పుడు ఏమీ లేదు, స్థలం లేదు. జీవించినప్పుడు ఏమీ లేదు, ఇల్లు లేదు. చనిపోయినప్పుడు ఏమీ లేదు, సమాధి లేదు. మరి ఏం మిగిలాయి? ఒంటి మీద బట్టలు, అవి కూడా చీట్లు వేసుకున్నారు వాళ్ళు. రిక్తునిగా ఎలా వచ్చాడండి మొదటి రాకడలో? సిలువ మరణము పొందునంతగా. అంటే ఆ దినాల్లో సిలువ శాపగ్రస్తమైనదండి. మ్రాను మీద వేలాడదీయబడువాడు శాపగ్రస్తుడు. ఏమి ధరించుకొని వచ్చాడండి మొదటి రాకడలో? చెప్పండి. దాసుని స్వరూపము. రెండోసారి ఏం ధరించుకొని వస్తున్నాడండి? సువర్ణ కిరీటం. ప్రకటన గ్రంథం 11 అధ్యాయం 17 వచనం క్రాస్ రిఫరెన్స్ చదవండి. జకర్యా 14:9-2. వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. చాలు. కిరీటము దేన్ని సూచిస్తుంది? ఏలుబడి. దేన్ని? సర్వ లోకాన్ని. చెప్పండి. కిరీటం దేనికి సాదృశ్యంగా ఉంది? పరిపాలనకు. కిరీటం దేనికి సాదృశ్యంగా ఉంది? సర్వలోకమును ఏలే అధికారానికి. జకర్యా 14:9. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. విన్నారా? కిరీటము దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ ప్రపంచాన్ని ఏలు ఏక చక్రాధిపతిగా యేసు రెండోసారి రాబోతున్నాడు. దేవుని పిల్లలారా, మొదటి రాకడకు రెండో రాకడకున్న వ్యత్యాసం. రెండో రాకడలో యేసు ప్రభు ఇలా రాబోతున్నాడు. 14వ వచనం పూర్తయింది. కొడవలి అని ఉంది కదా 14వ వచనంలో. నేను రెండో భాగంలో వివరిస్తాను. ఎందుకు వస్తాడు? ఇప్పుడు దాకా ఏమి విన్నాం? ఎలా వస్తాడు? ఇప్పుడు ఏమి వినబోతున్నాం? ఎందుకు వస్తాడు? 15వ వచనం 16వ వచనం 3 పాయింట్స్ ఉన్నాయి. ముందు 15వ వచనం చూద్దాం. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది. చాలు. పాయింట్ 1. ఎందుకు వస్తున్నాడు? భూమి పైరు పండి ఉన్నది గనుక. రైతు ఎందుకు వస్తాడండి? రైతు మొదట ఏం చేస్తాడు? విత్తుతాడు. తర్వాత ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. మూడోది ఏం చేస్తాడు? కోతకాలం వచ్చిన తర్వాత కోస్తాడు. వినండి, ఈ భాష అలంకార భాష. చూడండి, దున్నలాగున్నాడు అంటే అర్థం చెప్పండి. లావుగా ఉన్నాడని అర్థం, అంతే కదా. కాకిలా ఉన్నాడు అంటే నల్లగా ఉన్నాడని అర్థం. సో దీన్ని ఏమంటారు? అలంకార భాష. అలాంటి అలంకార భాష బైబిల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ అలంకార భాష ఏంటో చెప్పండి. భూమి పైరు పండి ఉన్నది. భూమి పైరు, మళ్ళీ భూమి పైరు. ఏంటి భూమి? ఏంటి పైరు? ఏంటి పంట? ఏమండి, భూమి అంటే ఏంటో తెలుసా? మనుషులు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. భూమి అంటే భూమి మీద ఉన్న పాపులు. భూమి ఏమి పండింది? ఏమి పండిందంట భూమి? పాపం అనే పంట పండింది. భూమి మీద ఉన్న మనుషులు పాపం అనే పంట పండి ఉన్నారు. ఏమండి, యేసు ప్రభువుకి రక్షించే అధికారం ఉంది,
శిక్షించే అధికారం కూడా ఉంది. క్రాస్ రిఫరెన్స్ యోహాను సువార్త 5:22 వరకు. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు. విన్నారా? ఏమి తీర్చుటకు? తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నారు. విన్నారు కదా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులకు. భూమి అంతా దేంతో నిండిపోయి ఉన్నది? పాపంతో నిండిపోయి ఉన్నది. సంఘం లేదు, అప్పటికి సంఘము వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఎవరు? పాపులు. ఈ యొక్క పాపంతో నిండిన భూమిని ఏం చేయాలి? మొదట ఏం చేశాడు? నీళ్లతో నాశనం చేశాడు. ఇప్పుడు దేంతో నాశనం చేయబోతున్నాడు? అగ్నితో. పేతురు గారు కూడా ఇదే మాట చెప్పాడు. ఈ భూప్రపంచాన్ని ఆయన తీర్పు తీర్చే అధికారిగా ఎందుకు వస్తున్నాడు? అధికారము పొంది ఏమి తీర్చడానికి? తీర్పు తీర్చడానికి. పాపం పండితే ఏం చేస్తాడండి దేవుడు? నెక్స్ట్ పాయింట్ 15వ వచనంలోనే ఉంది. పాపం భూమి మీద పండిందండి పాపము. ఇప్పుడు ఏం చేయాలి? పైరు పండింది, ఏం చేయాలి ఇప్పుడు? చదువురా. నెక్స్ట్ 2వ పాయింట్ చదువు. కోతకాలం వచ్చింది. ఏ కాలం వచ్చింది? పోయే కాలం వచ్చింది. 3 కాలాలు ఉన్నాయి, చెప్పండి. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. ఇది 4వ కాలం, పోయే కాలం. దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. మొట్టమొదట భూలోకమంతా పాపం చేసినప్పుడు నీళ్లతో పోయే కాలం వచ్చింది. వచ్చిందా జలప్రళయం? ఇప్పుడు కూడా ఈ భూమి అంతటిని అగ్నితో దేవుడు శుద్ధి చేయడానికి ఒక కాలము నిర్ణయించాడు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఎవరైనా తప్పు చేస్తుంటే వీళ్ళు ఇంకా ఎందుకు బతికున్నారు? ఒకవేళ దేవుడు అలాగే తీర్పు తీర్చడం ప్రారంభించుంటే నువ్వు నేను ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళం. మరి మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఇంత భయంకరమైన ఉగ్రత ఉంది కదా, నన్నేం చేయమంటారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:32 వచనం ఏం చెప్తుంది? మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. విన్నారండి? విన్నారా? ఏమిన్నారు? మనము ఈ భయంకరమైన కోతకాలము రోజున చావకుండునట్లు మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి. ఒకరోజు ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. పాయింట్ 1, ఎందుకు వస్తాడు? పైరు పండి అంటే భూమి పైరు పండింది కనుక. 2, ఎందుకు వస్తాడు? కోతకాలము వచ్చింది కనుక. రెండోసారి ఎందుకు వస్తాడు? అదే వచనంలో 3వ మాట ఉంది. కొడవలి పెట్టి కోయమని. కొడవలి అనే మాటకు అర్థం తీర్పు, జడ్జిమెంట్. ఎవరు కోస్తారు? ఒక స్వరం వినబడుతుంది, కొయ్యమని కదా. ఎవరు కోస్తారు ఈ కోత? ఈ కోత ఎవరు కోస్తారు? 16వ వచనం చదువమ్మా. 16వ వచనం, ప్రకటన గ్రంథము 14:16 వచనం చదువు. ఏమనుందో చెప్పండి. ఎక్కడేసారు కొడవలి? భూమి మీద. కొయ్యమని చెప్పింది ఎవరిని? కొయ్యమని చెప్పింది ఎవరిని? ఎవరికి చెప్పారు ఈ దూత? యేసుక్రీస్తుకి. ఏమని? కొయ్యమని. ఇప్పుడు నా ప్రశ్న, కోసింది ఎవరు? మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనం. మనుష్య కుమారుడును తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. కోసింది ఎవరు? చెప్పింది ఎవరికి? ఇప్పుడు మీకేమర్థమైంది? ఈ భూప్రపంచం అంతటా దూతలు వెళ్ళిపోయి ఏ మూల్లో పాపి దాంకున్నా వాడిని తీసి అగ్నిగుండంలో పడేస్తారు. భూప్రపంచంలో ఎక్కడున్నా, అండర్ గ్రౌండ్లో ఉన్నా సరే,
ప్రభుత్వం నుండి తప్పించుకోవచ్చు, పోలీసుల నుండి తప్పించుకోవచ్చు, ఈ రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం, ఈ దేశం నుండి. కానీ దేవుని చేతిలో నుండి ఎవ్వడు తప్పించుకోలేడు. రెండోసారి ఎందుకు వస్తాడో? కొడవలతో కొయ్యడానికి దూతలకు ఆజ్ఞ ఇచ్చి కోపిస్తాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏంటి ఈరోజు మన విషయం? ప్రభు రెండోసారి ఎలా వస్తాడు? అయిపోయింది. 2 ఎందుకు వస్తాడు? 3 ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? 17-20 వచనాలు, ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 17-20 వచనాలు. ఒక్కొక్క పాయింట్ చూద్దాం. పాయింట్ 1 చదువమ్మా. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరొక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. పాయింట్ 1 ఏం చేస్తాడు? భూమి మీద ఉన్న పరిపక్వానికి వచ్చిన ద్రాక్ష పండ్లను కోస్తాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుందో తెలుసా? ఏమనుంది? యెషయా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి, ద్రాక్షల గురించి. 5:4. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే. విన్నారా? యేసు ప్రభువు ఈ లోకానికి రాకమునుపు ఇశ్రాయేలీలనే ద్రాక్ష తోటకు దేవుడు ఏం చేశాడు? నెంబర్ 1, శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా వాళ్ళని విమోచించాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. నెంబర్ 2, కనాన దేశము చుట్టుప్రక్కలున్న అన్య జాతిని తీసేశాడు, అక్కడి నుంచి రాళ్లను వేరుపడేశాడు. నెంబర్ 3, ఆ ప్రాంతములో వారిని ఏం చేశాడు? నాటి వాళ్ళకి చుట్టూ కంచి వేశాడు, అంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు. నెంబర్ 4, వాళ్ళు బాగుపడాలని, వాళ్ళు ఫలించాలని వాళ్ళకి రాజులను, ప్రవక్తలను, యాజకులను ఇచ్చాడు. తర్వాత ఒక దేవాలయము వాళ్ళకిచ్చాడు. ఇవన్నీ దేనికి ఇచ్చాడు దేవుడు? చెప్పండి. అలాంటి ఫలము కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రజలు ఏ ఫలాలు? కారు ద్రాక్షాలు. ఏమండి, 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో యజ్ఞమై ఈ భూమి మీద ఆయన సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించమని శిష్యులకు చెప్పిన రీతిగా ప్రపంచమంతా సువార్త వెళ్ళిపోయింది. ఈరోజు యేసు ప్రభు తెలియని భూ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. ఏదో తక్కువ % తెలిగిపోవచ్చు, కానీ చాలా ఎక్కువ మందికి తెలిసిపోయింది. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు? ఏ ఉద్దేశంతో చనిపోయాడు? ఏ ఉద్దేశంతో తిరిగి లేచాడు? ఏ ఉద్దేశంతో ప్రపంచానికి సువార్త ప్రకటించబడుతుంది? శ్రేష్టమైన ద్రాక్ష ఫలములు కదా. కానీ ఈరోజు ఏం కాస్తున్నాయి సంఘాలు? కారు ద్రాక్షాలు. ఆలోచించండి. అయిపోయింది. పాయింట్ 2, కోసిన తర్వాత ఏం చేస్తాడు? దేవుని కోపమనే తొట్టిలో. అందరు చెప్పండి అమ్మా. కోసిన తర్వాత ఏం చేస్తాడు? దేవుని కోపమనే తొట్టి. ద్రాక్ష గెలలు ఏం చేస్తారు తెలుసు కదా మీకు. గానుగ చూసారా? ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. 15వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. విన్నారా? ఒక వాగ్దానం చేశాడు ఎవరు? దేవుడు. ఎవరితో? అబ్రాహాముతో. ఏమని? ఇదిగో నీ సంతానానికి ఏమిస్తాను? కానాను దేశం ఇస్తానన్నాడు. కానీ ప్రస్తుతం నీ సంతానం ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తికి వెళ్ళాలి. చెప్పండి, ఐగుప్తికి ఎందుకు వెళ్ళాలి? దానికి అక్కడ ఉంది ఆన్సర్.
ఇక్కడ ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు నీ సంతానానికి కనాన దేశం. ఎందుకు? అక్కడ ఒక మాట ఉంది, వాళ్ళ అక్రమం అంటే అర్థం ఏంటి? పాపం పండలేదు. అది మన పర్యభాషలో. అమ్మా వింటున్నారా? ఏం పండలేదు? పాపం పండలేదు. పాపం పండడానికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు వాళ్ళకి? 430 years. 4వ తరం అంటే 400 సంవత్సరాలండి. అమ్మా విన్నారు కదా తల్లి? కనాన దేశములోని ప్రజలు పాపం పండడానికి ఎంత ఇచ్చాడండి? ఆ 400 సంవత్సరాల తర్వాత వచ్చారా ఎవరు? ఇశ్రాయేల్. ఎక్కడి నుంచి? అసలు ఐగుప్తుని తీసిపోయాడు. ఇశ్రాయేల్ని కనాన దేశం నుంచి ఐగుప్తుకి ఎందుకు తీసుకెళ్ళాడు? అయ్యో ఇప్పుడే విన్నారు కదండి, వీళ్ళ పాపం ఇంకా సరే, వీళ్ళ పాపం బండలా బాగానే ఉంది, అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు? మొదటి కారణం పాపం బండాల. రెండో కారణం భూలోకమంతటికి దేవుడు ఒక్కడేని ఇశ్రాయేలు ప్రజల జీవితము ద్వారా దేవుడు చేసిన అద్భుతాలను బట్టి ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఐగుప్తు నుంచి కనాన దేశానికి తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడో ఈరోజు ప్రపంచ చరిత్ర అంతా కూడా అదే చెప్పుకుంటున్నారు. ఏం చేస్తాడు? పాయింట్ 1, పరపక్వానికి వచ్చిన ద్రాక్ష పళ్ళు కోస్తాడు. 2, కోసిన ద్రాక్షకాయలను దేవుని కోపం అనే తొట్టిలో వేస్తాడు. 3, ఆ తొట్టినిలో ఉన్న కాయలను చెప్పండి తొక్కుతాడు. ఏమైంది తొక్కితే? అందులో నుంచి బయటికి ద్రాక్షకాయలు తొక్కితే ఏమొస్తుంది? బయటికి రసం వస్తుంది. కానీ అదేమని ఉంది? అదే అలంకార భాష అంటే. బైబిల్ అంత జాగ్రత్తగా చదవాలి. పాపులు అంటే ఫైనల్ వార్ అంటారు, ఆర్మగద్యోని యుద్ధం అంటారు కదా. ఆ యుద్ధములో భయంకరంగా ప్రజలు చచ్చిపోతారండి. యూదులు కూడా చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళలో చాలామంది శేషమే మిగులుద్దండి, మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోతారు. ఎంత భయంకరమైన దైవ ఉగ్రత ఈ ప్రపంచం మీదకి రగలబోతుంది అంటే ఈ భూలోకాన్ని దేవుడు ఆ విధంగా శుద్ధి చేయబోతున్నాడు. నీతి రాజ్యం స్థాపించాలంటే, పవిత్రమైన రాజ్యం స్థాపించాలంటే, దేవుని రాజ్యం స్థాపించాలంటే, ఆ పరిశుద్ధుడు భూలోకాన్ని ఏలాలంటే చెప్పండి లోకాన్ని దేవుడు పరిశుద్ధపరచాలి. మొదట మనిషిని పరిశుద్ధపరిచాడు, ఇప్పుడు లోకాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధులతో పరిశుద్ధ లోకములో ఏలబోతున్నాడు. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన నా పరలోకపు తండ్రి, ఇంతవరకు అందరము కలిసి నీ సన్నిధిలో వేడుకోగా మా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రములు. యేసయ్యా, నిజముగా నాకు మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నానని చెప్పావు. నువ్వు అడుగుము, నీవు గ్రహింపలేని సంగతులు నీకు బయలుపరుస్తానని చెప్పావు. యేసయ్యా, ఈ భూమి మీద నీ ఉగ్రత అతి త్వరలో కుమ్మరించబడబోతుంది. యేసయ్యా, నీ ప్రచండమైన కోపము అతి త్వరలో కుమ్మరించబడుతుంది. దేవుని కోపము చల్లార్చుటికి మీరు రాబోతున్నారు. మొదట దేవుని కోపము మీరు భరించారు. ఎవరు మారలేదు, ఎవరు పశ్చాత్తాపడలేదు, ఎవరు నీ వైపు తిరగలేదు, ఎవరు తిరుగుబాటుదారులో, ఎవరు పాపములో మగ్గిపోతున్నారు, వాళ్ళపై నీ కోపం రగలబోతుంది. ఎవరు నిన్ను అంగీకరించారు, ఎవరు నీ రక్తంలో కడగబడ్డారు, వాళ్ళతో నీ 1000 ఏళ్ల పాలన మీరు ప్రారంభించబోతున్నారు. ఈ భూమిని పరిశుద్ధపరచబోతున్నారు, ఈ భూమిని శుద్ధి చేయబోతున్నారు. మొదట మానవుని శుద్ధి చేశారు, రెండోసారి భూమిని శుద్ధి చేయబోతున్నారు. అప్పుడు భూలోకమంతా యేసులోకంగా మారిపోతుంది, నీతి రాజ్యం మారిపోతుంది, సమాధాన రాజ్యం మారిపోతుంది, పరిశుద్ధాత్మ ఆనందముతో లోకం నిండిపోతుంది. కాబట్టి ప్రభువా, నేను నీ పిల్లలు పవిత్రతలో 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 పరిశుద్ధతలో ఎదుగునట్లు ప్రతి ఇంటిలో ప్రార్థన అనే బలిపీఠము ఉండునుగాక. ప్రతి ఇంటిలో సినిమాలు సీరియలు నశించునుగాక. ప్రతి ఇంటిలో అపవిత్రమైనవి సమాధైపోవునుగాక. ప్రతి ఇంటిలో దైవ సన్నిధి ప్రతి దినము పరలోక గవినిగా మారునుగాక. ప్రతి బిడ్డ నీ రాకడ కొరకు ఎదురు చూచుదురుగాక. ఇలా జేఎస్ మినిస్ట్రీ 330 కుటుంబాలు నీ వైపుకు ఆకర్షింపబడి పరలోకములో చేరునుగాక. జేఎస్ మినిస్ట్రీ ఆల్ బ్రాంచెస్ ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులు నీ రాజ్యంలో చేరుదురుగాక. ఇలాగూ దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.